ఆంధ్రప్రదేశ్పై మోందా తుఫాన్ విరుచుకుపడింది. గాలులు, వర్షాలు, ప్రాణహాని, భయం. ప్రజల్లో ఆందోళన ఉన్న ఒక నాయకుడు మాత్రం ముందే సిద్ధంగా ఉన్నాడు. 249 మండలాల్లో తుఫాన్ ప్రభావం. కానీ ప్రతి ప్రాణాన్ని రక్షించే సంకల్పంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రంగంలోకి దిగింది. 1,16,762 మందిని 1,209 పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రతి ఒక్కరికి ఆహారం, వైద్యం, భద్రత అన్ని అందించారు. 2,130 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి వైద్య సిబ్బంది 24 గంటలు విధుల్లో ఉన్నారు. 3.6 కోట్ల మందికి మొబైల్ ద్వారా సందేశం అందించి ఎక్కడ ప్రమాదం జరగబోతుంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి పౌరుడికి చేరేలా సమాచారం అందజేశారు. 321 డ్రోన్లు, 1,447 బోట్లు, పారామెటిక్స్ టీమ్స్, ప్రతి సెకండ్ మానిటరింగ్, రాత్రింపగళ్ళు మానవ సేవ. అత్యవసర సేవలకు 749 వాహనాలు, అదనంగా 766 వాహనాలు సిద్ధం. 448 కంట్రోల్ రూమ్లు, 81 మొబైల్ టీంలు నిరంతరం పర్యవేక్షణలో ఉన్నాయి. ఇది నిజమైన పరిపాలన. ఇది చంద్రబాబు స్టైల్. ముందే అంచనా, ముందే చర్యలు. తుఫాన్ రాకముందే రక్షణ కవచం వేసిన నాయకుడు అదే చంద్రబాబు నాయుడు అంటూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు హవా సృష్టించారు.